రక్షణలో ఉన్న అన్న హత్య చేయబడ్డం వల్ల ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. అది తీవ్రమైన అల్లర్లకు దారితీసింది. అందువల్ల ముంబైలో ఈ రోజు కర్ఫ్యూ ఉత్తర్వులు విధించబడ్డం వల్ల ప్రజల దినవారీ జీవితం స్తంభించిపోయింది. పోలీసులు ప్లాన్ చేసి అన్నాన్ని చంపించారని చెప్తున్నారు. देखा जैसे देख रहे हैं आप लोग कि अन्ना मर्डर प्लान में इस शहर में काफी हल्ला मचा दिया है. నేరారోపణ పత్రాన్ని త్వరలో న్యాయస్థానంలో దాఖలు చేస్తారని పోలీసు వర్గాలు పోగొట్టారు. ఇప్పుడు ఏం చేయాలంటావు? అన్నని హత్య చేసింది ఎవరు, వాళ్ళ వెనక ఎవరెవరున్నారు, ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వండి. మీరా చిన్న వయసులో ఉన్నావు, ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఇదొక సిస్టమ్. ఈ సిస్టంలో మనం మాత్రమే లేం. రాజకీయ నాయకులు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు. తప్పు నిలదీయడానికి ఈ సిస్టమ్ పోలీస్ అన్ని. మనమే తప్పు చేస్తే మరెందుకు సార్ లా అండ్ ఆర్డర్ అంతా? నేను మొట్టమొదటిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు నీలాగే అన్నింటినీ నిలదీసేవాణ్ణి, అందరినీ ఎదిరించేవాణ్ణి. ఇక్కడెవరూ మారలేదు. చివరికి మారింది నేనే. నేను మీలా మారిపోలేను సార్. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను మారాల్సే వస్తే నెక్స్ట్ మినిట్ నేను ఈ జాబ్లో ఉండను. आज से मुंबई मेरी. నా 25 ఏళ్ల తపస్సు మా నాన్నగారి కల నెరవేర్చేశారు. రాజకీయ నాయకుల్ని ఎదురిస్తే ఏమవుతుందో ఇక అన్నా లాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. భీమా, ఇక మీదట ఇక్కడ అంతా నీదే. ఏం కావాలి? ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎందుకు? ఇది భీమా రాజ్యం. ఎవరు రాజ్యమైనా కుదరదు. వద్దు. సిటీలో అన్ని వాడి కంట్రోల్కే తెచ్చేసుకున్నాడు. భీమాని ఎదిరించి ఇక్కడ మేము బతకడం అసాధ్యం. అన్నం ఉన్నంత వరకు భయం లేకుండా ఉన్నాం. ఇక మీదట మాకు నేనున్నాను. బాబు, నువ్వు కొత్త. భీమా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. వాడు అన్ననే అంతం చేసినవాడు. మనమెంత? మీరున్నారని వాడితో పగబెట్టుకుంటే ఏంటే మాట్లాడుతున్నామన్నారు? నేనున్నానని చెప్తున్నాడుగా. పెద్ద చెప్పొచ్చారు. ఈరోజు భయపడితే జీవితాంతం భయపడుతూనే ఉండాలి. బాబు, నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్మనవాడు వెళ్ళిపో. నువ్విందులోకి అడుగు పెట్టకు. ఇది విధి. జరగాల్సింది జరిగే తీరుతుంది. నువ్వు నేను అనుకుంటే దీన్ని మార్చలేం. అనవసరంగా నీ మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకో. నాన్న చావుకి కారణమైన ఒక్కొక్కరిని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయాలి. నువ్వు చెప్తున్న చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. దాన్ని అడ్డు పెట్టుకుని అన్నని చంపిన వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలో మాకు తెలుసు. అయ్యా, ఇదిగోండి నీ ఆస్ట్రేలియా టికెట్. దయచేసి వెళ్ళిపో. మేము నిన్ను పోగొట్టుకోలేం. ఇది నా నిర్ణయం కాదు, అన్న నిర్ణయం. మణి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేరే దారి ఏదైనా ఉందా? లేదయ్యా, ఇప్పుడు సిగ్నల్ పడుతుంది, వెళ్ళొచ్చు. నీ చావు మిగతా వాళ్ళకి పాఠం కావాలి. ఇక మీదట ఎవరైనా ఈ ముంబైలో భీమాను ఎదిరించారంటే వాళ్ళ నరికి విశ్వ, నా మాట విను, వెళ్ళిపోదాం. విశ్వ,
రవి 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 నీకేం కాదు, నీకేం కాదు. आप बाहर रहिए। ఎనిమిది చోట్ల పొడిచారు, కొంచెం క్రిటికలే. లెట్స్ స్ప్రే. నేనున్నానని చెప్తే సరిపోదు. ఇప్పుడు చూడు, నువ్వు అన్న మాట కోసం ఆ కుటుంబం నడి వీధిలో నిలబడుతుంది. మనకు తెలీదా చెప్పు ఏం చేయాలని? ఇప్పుడు మనం ఓపికగా ఉన్నామంటే భయంతో కాదు, ఎదురు చూస్తున్నాం. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. నువ్విక్కడుంటే నీకే ప్రాబ్లం అనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం. మన వల్ల 10 మంది బాగుపడాలి, నాశనం అయిపోకూడదు. వెళ్ళిపో. వాడు తిరిగి వెళ్ళిపోయేలా లేడు. చిన్న పిల్లాడు అనుకున్నావు. చిన్న పిల్లాడు కాదు, అన్నా వారసుడు. అయితే రేపు మాహిమీరియా డెమాలిషన్లో ప్రాబ్లం వస్తుందా? రాదు. వాడు ఉంటేనే. ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం.
మీ ఇల్లు కొట్లు అన్ని గాలి చేసి వెళ్ళిపోవాలి. సంజా చలో. ఇది మర్డర్ కేస్. జామీన్ ఇవ్వడం కుదరదు. మేం విశ్వాన్ని చూడాలి. చూడ్డానికి వీల్లేదు. ఏం పీక్తావు? బయటికి వెళ్ళు. ఎంట్రా ఇన్స్పెక్టర్. ఎంట్రా ఇన్స్పెక్టర్. అన్నకు జరిగిన విధంగా విశ్వాకి ఏమైనా జరిగిందనుకో, రండ్రా కోర్టులో తెలుసుకుందాం. మర్డర్ కేసు. అది భీమా వాళ్ళ మనుషులనే నరికిస్తాడు. ఆ అక్యూస్డ్ విశ్వ అన్న వాళ్ళ అబ్బాయట. చిన్నప్పుడే విదేశాలకు పంపి అక్కడే పెంచారట. ఇప్పుడు మహీం స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఓహో, అయితే బెయిల్ కష్టమే. చిన్న పిల్లాడివి. ఈ లోకాన్ని అర్థం చేసుకోక మా గురించి పూర్తిగా తెలియక చేస్తున్నావు. వదిలేద్దాం అనుకున్నాను. చూశాను. నిన్నెప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి అనుకున్నాను. ఇప్పుడు చూశాను. చూసి భీమా అనుకుని ఇంకెవరినో చంపకూడదు కదా. నువ్వు నన్ను చంపుతావా? మా నాన్నని చంపినట్టే చంపుతాను. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? ఇది పోలీస్ స్టేషన్. నాకు ప్రాబ్లం వస్తుందా? ప్రాణాలు మాత్రం వదిలిస్తాను. అవి మీరు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి. ప్రామిస్. నన్ను చంపడం సరే, తెల్లవారాక నువ్వు సూర్యుడిని చూస్తావేమో చూడు. चोट दो उसको।
छोड़ दो। खोल दो रस्सी। అక్యూజ్ అరెస్ట్ చేస్తే కోర్టులో అప్పచెప్పడమే మన డ్యూటీ. సెల్లో పెట్టి కొట్టడం కాదు. బటన్స్ పెట్టుకోండి. మేడం, అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది రాజకీయం. నేను రాజకీయ నేతని కాదు, వాళ్ళ కోసం పనిచేయడం లేదు. మేడం, ఐ విల్ సరెండర్ హిమ్ ఇన్ ద కోర్ట్. నీళ్ళు. విశ్వ, సార్ రంజీవ్ మాట్లాడుతున్నాను. ఓకే. సార్, ఎప్పుడైతే అక్యూజ్డ్ ని లోకల్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో అప్పగించడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. బట్ సార్, విశ్వ ఎక్కడ? మూవ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ మై ఆర్డర్. ఇంటికి వెళ్ళిపో. సార్ నాకు నైట్ డ్యూటీ. ఆ పని నేను చూసుకుంటాను, వెళ్ళిపో. రే రా. సార్, చికెన్ బిర్యానీ మటన్ కుర్మా తీసుకురా. ఓకే సార్. 2 గంటలు లేటుగా వస్తే ఓకే చాలు. ఆ ఇన్స్పెక్టర్ టైప్ తెల్లారి మనకి ఇక్కడే ఉంది. గాడిలో ఎంతసేపు మీకోసం ఏం చేయాలి? త్వరగా త్వరగా తీసుకెళ్ళండి. విశ్వ మేమే. జల్దీ త్వరగా తీసుకెళ్ళండి. ఊరికి వెళ్ళిపోకండి, నన్ను కొట్టి వెళ్ళిపోండి. కొట్టండి. చలో వెళ్ళిపోండి. త్వరగా త్వరగా సైలెంట్ గా వెళ్ళిపోండి. చలో చలో చలో. విశ్వ ఎక్కడ? విశ్వ మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు కదా. నీ కస్టడీలో ఉన్నాడుగా, ఇప్పుడు వాడిని కోర్టులో అప్పచెప్పాలి. ఎవరు జవాబు చెప్తారు? సార్, విశ్వ ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను. లేదా ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి, నేనే కాల్చి. పోలీసులే సార్ ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలు పోలీసులకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. Any witnesses? No, Your Honor. Since no material evidence or witness statements have been recorded against the accused, this court is inclined to grant bail to the accused. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై డ్యూటీ. సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకుండా ఉన్నది భయం వల్ల కాదు, మర్యాద వల్ల. నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు, జనం మెచ్చి ఇచ్చేది. నిన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు.
ఈ డబ్బు నీ కోసం కాదు, మా కోసం, మా రక్షణ కోసం. దయచేసి తీసుకో. అన్నా ట్రస్ట్లో మీరందరూ ఎంప్లాయీస్. మీకు మంత్లీ శాలరీస్ వస్తాయి. డ్రా చేయడానికి ఏటీఎం కార్డ్స్. ఇతని పేరు కుమార్, వీడియోగ్రాఫర్. మాటుంగాలో ఇతను ఒక వీడియో షాప్ ఉంది. ఇతని షాప్కి ఎదురుగా ఉండే ఇంటర్నెట్ పార్లర్లో ఏంటి గొడవ? రౌడీ వెధవులు ఇంటర్నెట్ పార్లర్ పేరుతో తప్పుడు పనులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్. आपका बीवी का वीडियो देखा, तू जा किसी से कंप्लेंट कर. కోపిస్తే పెను జ్వాల, కరుణిస్తే అది జోల, నీ కన్నుల్లో చూసాం వీరా. వీడిని చంపడానికి మాకు కారణమే ఉంది, నీకు మాత్రమే హక్కు. నీ మాటల్లో విన్నాం లేరా. భయమైన బెదరాలి నీ దాటికి, శిఖరాలే మొక్కాలి నీ కాలికి, లెక్కల్లో నువ్వెక్కడున్నావని, కోట్లెన్నో దాటొచ్చి నిన్ను చూడని. ఊరంతా ఉప్పొంగు ఈ నవ్వు, విశ్వనాథ అనాథ కాదు. నీ ఊరు పేరంటూ ప్రకటించని, అలలై ఎగసే చెలిమై రారా. దళపతి దళపతి నువ్వే, దళపతి దళపతి, దళపతి దళపతి నువ్వు మా మనసుల అధిపతి. జయ హో జయ హో, చరితై నిలిచే తెగువా. జయ హో జయ హో, జనులే నడిచే తెరువా. మేము తప్పు చేసేవాళ్ళం కాదు, తప్పుని నిలదీసేవాళ్ళం. వస్తాం వస్తాం నీతో వస్తాం, ప్రాణం నీకే. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అందరికీ పనులున్నాయి కదా, నేను మాత్రం దేనికి ఉపయోగించకుండా. విజయం మనదే అంటా. ఈ కార్కి క్లచ్ లేదు, నువ్వు లక్షణంగా నడపచ్చు. ఇక నుంచి మా అందరికీ నువ్వే కృష్ణుడు. బ్రో 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 బ్రో. బాబు, ఎవరు నువ్వు? నేను ఎవరా? స్వామి శరణం. రావయ్యా, ఫ్లైట్ లేటా? అవును స్వామి. రత్నం గారు అబ్బాయి. ఓ, చిన్నప్పుడు చూశాను. బాగున్నావా? ఇలా ఉన్నానండి. మీ నాన్నగారు ఉన్నంత వరకు మాకన్నీ ఆయనే. అన్నను మాకిచ్చి ఆయన వెళ్ళిపోయారు. అన్నను మాత్రం ఇచ్చి వెళ్ళారా? నేను వస్తే ఏమని అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా? స్వామి చెప్పి వెళ్ళండి స్వామి. అవును, విశ్వ ఎక్కడ? లోపల మీటింగ్ లో ఉన్నా. ఏంటి మీటింగా? బ్రో బ్రో బ్రో, ఏదో మీటింగ్ లో ఉన్నాడన్నారు. బేడా కొట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడే. వాళ్ళందరూ బేడా కొట్టువాళ్ళు కాదు, పెద్ద రౌడీలు, దాదాలు. రౌడీలతో విశ్వాకి ఏ మీటింగు? ఇక ఇవన్నీ చెయ్యకూడదు, వదిలేయండి అని విశ్వ వాళ్ళకి అడ్వైజ్ కావాలంటే డబ్బులు చేస్తాం. ఏంటి బ్రో ఇదంతా? పూర్తిగా మారిపోయి కొత్తగా ఉన్నావు. నాన్నగారు పోగానే రాలేవని తెలుసు, కానీ ఇక్కడే ఉండిపోతావని అనుకోలేదు. ఇదంతా వద్దు బ్రో, రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేశాక తిరిగి వెళ్ళలేం. ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి.
దాని నుంచి తప్పించుకోలేవు. ఏంటి బిప్లా, ఏంటి విషయం? ఒకడిని చంపి నిన్ను మినిస్టర్ని చేసి నాకు నిన్ను చంపి ఇంకొకరిని మినిస్టర్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు. ఏమైంది భీమా? ఆ విశ్వ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అన్నా అన్నాని ఊరేవాడిని నెత్తినా పట్టుకుని ఊరేగుతుంది. ఇలాగే వదిలేస్తే వాళ్ళ నాన్ననే మించిపోయేట్టున్నాడు. ఆవేశంతో వాణ్ణి అంతం చేయలేం. ఆలోచనతోనే వాణ్ణి అంతం చేయాలి. రాజకీయంతో దెబ్బ కొట్టాలి. आइए, आपका स्वागत है. आइए आइए पधारिए. చూడు వచ్చిందా? అలా చూడు, మహారాష్ట్రియన్స్ కాని వాళ్ళని ముంబై నుంచి వెళ్ళిపోమని రాష్ట్రీయ దళం పోరాటం చేస్తోంది. చేస్తే ఏంటి? ఏం చెప్పాలనుకున్నావు? ఇది మాటుంగ ఏరియా. ఇక్కడ మహారాష్ట్రియన్స్ చాలా తక్కువ. తెలుగు వాళ్ళు, బీహారీస్, ఇలా అదర్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడిప్పుడు మహారాష్ట్రియన్స్, నాన్ మహారాష్ట్రియన్స్ మధ్య పెద్ద గొడవ జరగబోతోంది. దాన్ని అడ్డుకోవడానికి విశ్వ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. విశ్వ ఇక్కడికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. ఈ ప్రజల కోసం. అప్పుడే మేం విశ్వాన్ని లేపేస్తాం. ఇందులో నేనేం చేయాలి? ఏం చేయక్కర్లేదు. మేం విశ్వాన్ని లేపేసేంత వరకు ఇక్కడికి ఏ పోలీసు రాకుండా చూసే బాధ్యత నీదే. ప్లాన్ ఏంటి? వీళ్ళంతా భీమాభాయ్, మినిస్టర్ కృష్ణాజీ మనుషులు. నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు 2 గ్యాంగులుగా విడిపోయి ఒక గ్యాంగ్ కింద జరుగుతున్న మీటింగ్ లో రాష్ట్రీయ దళం పార్టీ సభ్యుల్లా వాళ్లతో కలిసిపోతారు. ఇంకో గ్యాంగ్ ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజల్లో ప్రజలుగా గుంపులో కలిసిపోతారు. వాళ్ళ పొజిషన్ కి వెళ్ళగానే ప్రజల మధ్యలో ఉన్న మనవాళ్లు మీటింగ్ లో ఎవరి మీదైనా రాళ్లు విసురుతారు. అందులో ఒకరు గాయపడగానే మీటింగ్ లో మిగతా వాళ్ళు చెల్లా చెదురైపోతారు. కానీ ఆ పార్టీ సభ్యుల్లా ఉన్న మనవాళ్లు 5గురు జనం మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తారు. వాళ్లతో మిగిలిన మనవాళ్లు కూడా చేరతారు. అప్పుడే ఇక్కడ మహారాష్ట్రియన్స్ కు మిగతా వాళ్లకు పెద్ద పోరాటం మొదలవుతుంది. భీమాభాయ్, విశ్వ గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఇదంతా వీడియో చేస్తున్నాడు. విశ్వాబాయ్, నేను వీడియో కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పు కుమార్. ఒకడే హలో హలో. బాబాయ్, విశ్వ, మాటుంగాలో పెద్ద గొడవ జరుగుతోందట. నువ్వు వెళ్ళి ఏంటో చూడు. పడితే సరే.
ఇంత పెద్ద గొడవ జరిగింది, ఒక్క పోలీసు అడుగు రాలేదు. ఫోన్ చేసామయ్యా. మరి ఎందుకు రాలేదు? గొడవ అయ్యా, మహారాష్ట్రన్స్ కానీ వాళ్ళని బయటకు పంపించమంటున్నారు, లేకపోతే హాస్పిటల్ తగలబెట్టేస్తామని చెప్తున్నారు. చిల్లనమ్మా, భాయ్ సాబ్, రుకియే, చిల్లనమ్మా. रहने दीजिए, आप छोड़िए, टांग मत अड़ाइए आप. नहीं, हट जाइए. విశ్వాబాయ్, మీరు అనవసరంగా ఇందులో తలదొచ్చకండి. అక్కడున్న వాళ్ళందరినీ కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. వీళ్ళలో తెలుగు వాళ్ళెవరు, మహారాష్ట్ర వాళ్ళెవరు, బీహార్ ఎవరు, యూపీ వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వు కనిపెట్టగలిగితే కనిపెట్టావు, కనిపెట్టి వాళ్ళని చంపే. ఇట్రా చూడు, ఆ రక్తంలో తెలుస్తోందా నీకు అతను మహారాష్ట్ర వాడ కాదా అని? తెలిస్తే చంపే. ఏ పాపం తెలియనా పసిపిల్ల మొహంలో నీకేమైనా తెలుస్తోందా? తెలిస్తే చంపే. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? ఎవరన్నా నీకు శత్రువులా? కాదు కదా. మరేం బొంగు కోసరా ఏ తప్పు చేయని వీడు చావాలి? ఎవరి స్వార్థం కోసం? బతకడానికేరా మనిషి సృష్టించాడు కులం, మతం, భాష ఇవన్నీ. చచ్చాకన్నీ ఈ రోజు వీళ్ళు బీహార్ వాళ్ళు తెలుగు వాళ్ళని బయటికి బొమ్మని కొట్టి తరివేస్తున్నారు. రేపు వాళ్ళ ఊళ్ళో మీ అన్నో తమ్ముడు ఉంటే వాళ్ళని ఇలాగే కొట్టి తరివేస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నీదొక దేశం, వీళ్ళదొక దేశం కాదురా, ఒకే దేశం ఇండియా. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది. ఇంత చెప్పా కూడా నీకు వాళ్ళని చంపాలనిపిస్తే పో, పోయి చంపు, పో. अब रेडी टेबो. तुम्हारी शादी नहीं हुई, मुझे इसकी कोई चिंता नहीं है. भगवान ने तुझे बचा लिया, मेरे लिए ये बहुत बड़ी बात है. ఇందా నెమ్మదిగా. వద్దండి, కొంచెం విషయం ఉంటే ఇవ్వండి. అందరం అది తాగి చచ్చిపోతాం. రేపే ఈ ఆసుపత్రి నుంచి అందరినీ పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద బిచ్చవాడికి బదులు విషం తాగి చచ్చిపోతాం. ఈ లోకంలో అందరికీ అన్ని బంధాలు దొరకవు. నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు. మీలో కొంతమందికి అన్న లేడు, చెల్లెలు లేదు. అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు. మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. కనీసం చేయగలిగింది చేద్దాం. అంకుల్ అంకుల్, తన్ని మా ఇంటికి తీసుకెళ్ళనా? అన్నని మించిపోయావు బాబు. మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనుకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి. అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేఖరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు. వీళ్ళెవరు, వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు.